తిరుమల కొండల సరిహద్దుల్లో ప్రాంతాల్లో చిరుతలు భయం వెంటాడుతోంది. గత నెల రోజుల్లో 4 సార్లు చిరుతల రోడ్లపైన కనపడటం స్థానికులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు తిరుపతి శివారు ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. తిరుమల కొండలకి సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. చిరుతల సంతతి సంఖ్య అడవుల్లో ఎక్కువగా ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. ప్రాంతాల్లో ఈ చిరుతలు అంటే రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోనే అంటే నివాసాలు ఏర్పాటు చేసుకున్న కారణంగా ఈ పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. గత నెల రోజుల నుంచి కూడా స్థానికుల్ని ఒక చిరుత అయితే రోడ్లపైకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తా ఉంది. ఇప్పటికే స్థానికులు రాత్రి 10 దాటిందంటే తెల్లవారుతో 6 గంటల వరకు కూడా ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. సో తిరుపతి శివారు ప్రాంతాల్లో ఈ ఉపాధ్యాయ నగర్ కావచ్చు, లేదంటే కొన్ని ప్రాంతాలు ఇవన్నీ కూడా ఒకసారి మనం చూస్తే గన ఉదయం 6 గంటల లోపల ఎవరు కూడా రోడ్లపైకి రావడం లేదు. గత నెల రోజుల్లో 2-3 సార్లు చిరుత రోడ్లపైకి వచ్చి అంటే వచ్చిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా కొంతమంది వచ్చి ఇక్కడికి వచ్చి చిరుత ఆనవాళ్ళని వాటన్నిటిని కూడా గుర్తించే ప్రయత్నం చేయడం జరిగింది. కొన్ని చోట్ల బోర్డ్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా అంటే అటవీ ప్రాంతానికి అంటే ఒకసారి కన్నా అటు సైడ్ చూస్తే కన్నా ఫారెస్ట్ అధికారులు అంటే ఇక్కడ ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముఖ్య గమనికాన్ని నోట్ చేసి మీరు పారవేస్తున్నటువంటి వ్యర్థాల వలన వన్యప్రాణులకు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉన్నది. దయచేసి వన్యప్రాణి సంరక్షణలతో సహకరించండి అంటూ కూడా ఇక్కడ ఒక బోర్డును కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. అంటే అధికారులు చెప్పేది ఏంటంటే ఇక్కడ స్థానికులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఆహార పదార్థాలను ఇలాంటి కాలువల్లో పడేసిన కారణంగా ఆహారం కోసం ఇక్కడికి చిరుతలు కావచ్చు, లేదంటే ఎలుగుబంట్లు ఇటు కొన్ని రకాల జంతువులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. సో అలాంటిది ఎవరు కూడా చేయొద్దనేది ప్రధానంగా అధికార యంత్రాంగం కూడా చెప్తుంది. చూడొచ్చు మనం తిరుమలకి సంబంధించి శేషాచలం కొండలకు అనుసంధానంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఇదంతా కూడా. ఇక్కడ శివారు ప్రాంతాల్లో నగరం అంటే విస్తరిస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా నివాసాలు స్థానికంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరో అటవీ ప్రాంతాల నుంచి కూడా నేరుగా ఇట్లా రాత్రి సమయాల్లో ఈ రకంగా చిరుతలు రోడ్లపైకి వస్తున్నాయి అనేది ప్రధానంగా అధికార యంత్రాంగం గుర్తించడం జరిగింది. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు మనం ఇదంతా కూడా తిరుపతికి సంబంధించినటువంటి పట్టణ ప్రాంతం. ఈ ప్రాంతంలో విస్తరిస్తున్న కారణంగానే స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. సో గత నెల రోజుల నుంచి చాలా పర్యాయాలు ఇక్కడ చిరుతలు వచ్చాయని చెప్తున్నారు. స్థానికులను అడుగుదాం. సార్ ఏంటి ఇక్కడ చిరుతలు ఎక్కువగా తిరుగుతున్నాయంటున్నారు, ఏంటి వాస్తవం? మనకి జనరల్ గా చిరుతపులులని తిరుమలలో కనిపిస్తుంటాయి సార్. సో తిరుపతి కనుక తీసుకుంటే ఓన్లీ ఎస్వి యూనివర్సిటీ అటు సైడ్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది కొండ చివర ఉన్న ప్రాంతం కాబట్టి సో గత 1 మంత్లో ఇప్పటి వరకు ఒక 2 సార్లు చిరుత సంచారం చేసింది. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు అది వాటర్ గురించి వచ్చింది యాక్చువల్గా. సో అక్కడ వాటర్ లేకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. కాకపోతే అది సెకండ్ టైం చూసినప్పుడు అది చాలా బక్కచిక్కిపోయింది. అంటే దానికి ఫుడ్ కానీ ఏది అంత సరిగా లేనట్టు ఉంది. సో అందుకని ఇంకొకటి మనకి ఫారెస్ట్ ఏరియా ఇదంతా కూడా. సో కాకపోతే మనకి కరెక్ట్గా ఫెన్సింగ్ కానీ ఇవన్నీ ఇటు సైడ్ లేవు. సో అటు నుంచి ఇటు తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ వచ్చేసి ఇక్కడ పందులు జింకలు కూడా తిరుగుతూ ఉంటాయి ఈ ఏరియాలో. సో దాని గురించి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ఇక్కడ మానిటరింగ్ సిస్టమ్, వాటికి ఏమైనా పిల్లలు ఉన్నాయా లేదంటే ఎందుకు అది తిరుగుతూ ఉంది అని కొద్దిగా ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని కనుక ప్రాపర్ యాక్షన్ తీసుకుంటే, ఎందుకంటే ఇది నైట్ టైం చాలా మంది తిరుగుతుంటారు ఇక్కడ. సో ఇక్కడ మనకి సీసీ కెమెరాలు కూడా ఏం లేవు ఈ రోడ్లో కనుక చూసుకున్నట్టే. ఏదైనా అపాయం జరిగినా కానీ మనకి ట్రాక్ చేసుకోవడానికి కూడా ఏది ఉండదు. సో అందుకని కొద్దిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ తోటి ఇక్కడ దాదాపు మనకి ఇది 15th క్రాస్ సార్ ఇది. సో 15 క్రాస్లు ఉన్నాయి ఇక్కడ. సో అటు సైడ్ వెళ్ళిపోతే మనకి జీవకోన ఇదంతా ఉంటుంది. ఇదంతా మనకి కొండ చివరి ప్రాంతం. సో ఏదైనా జంతువులు వచ్చే ఛాన్సెస్ ఇక్కడ ఎక్కువ. కాకపోతే మెయిన్లీ చిరుతపులులు అనేవి కొద్దిగా డేంజర్. చిన్నపిల్లలు కావచ్చు, లేదంటే ఒంటరిగా ఎవరన్నా నైట్ వెళ్తున్నా కానీ మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అందుకని కొద్దిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ముందుకు వెళ్ళాలని. థ్యాంక్ యూ. మొత్తం మీద ఇక్కడ స్థానికులు చెప్తుంది ఇది. చూడొచ్చు ఇదంతా కూడా ఉపాధ్యాయ నగర్కి సంబంధించినటువంటి ఏరియా. సార్ ఏంటి ఇక్కడ చిరుతలు ఎక్కువగా వస్తున్నాయి అంటున్నారు? మేము కూడా ఇక్కడ మానవ సరోవర్కి వచ్చామండి. మొన్న న్యూస్ లో చూసాము. ఇక్కడ వెళ్ళాలంటే కూడా ఇక టూ వీలర్ కాకుండా నైట్లో అయినా ఇంట్లో అయినా మేము కార్లోనే వెళ్తున్నామండి. ఇక్కడ ఫ్లెక్స్ చూసాము, హోటల్ వాళ్ళు కూడా చెప్పారు. దానివల్ల కొద్దిగా అందరికి భయమే అండి, పిల్లలకు అందరికి కూడా భయమే. అది కొద్దిగా గవర్నమెంట్ ఏదైనా తీసుకొని ప్రొటెక్షన్ గా పెడితే అందరికి బాగుంటది. తిరుమల కదా సార్, ఎక్కడి నుంచో వస్తుంటాం అందరం. దానికి భయం లేకుండా బాగుంటది అండి. థ్యాంక్ యూ. సో
మొత్తం మీద స్థానికులతో పాటు యాత్రికులు అంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయి. ఆ హోటల్స్ లో కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ దిగుతూ ఉంటారు. సో మేము కూడా రాత్రి సమయంలో రావాలంటే చాలా రకాలుగా భయపడుతున్నామంటూ కూడా స్థానికులతో పాటు ఆ, వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి కొంతమంది భక్తులు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. సో ఫారెస్ట్ అధికారులు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చిరుతలకు సంబంధించి ఆనవాళ్ళను గుర్తించి వెంటనే తరచుగా ఒకే చిరుత వస్తుంది ఈ ప్రాంతంలో, ఎందుకు వస్తుంది అనే దానిపైన దృష్టి పెట్టి దాన్ని బంధించైనా సరే ఇటు అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టాలి. లేదంటే రాత్రి సమయాల్లో రద్దీ ప్రాంతం కాబట్టి ద్విచక్ర వాహనాల్లో వస్తూ ఉంటారు, లేదంటే చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో వస్తూ ఉంటారు. వాళ్ళపైన అటాక్ చేసి దాడి చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని కూడా స్థానికులు భయపడుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. సో ఫారెస్ట్ అధికారులు దీనిపైన బోన్స్ పెట్టి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.